ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని ఆయన అడ్వకేట్ చేసుకున్నారు, జస్టిఫై చేసుకున్నారు కూడా. అంటే రియాజ్ గారు మంచి ఆరేటర్, మంచి వక్త, చక్కగా మాట్లాడతారు, కన్విన్స్ చేస్తారు. బట్ వేరాస్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే దేశం మొత్తం చూస్తుంది. నేను మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళకుండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, కానీ డ్రాబ్యాక్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బహుశా ఏ పార్టీకి అలాంటి విషాదం ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్లో కార్యకర్తలు కలిగిన పార్టీ, ఒక జాతీయ పార్టీ నిలబడాలి. రాజకీయ విభేదాలు పక్కన పెడితే ఒక జాతీయ పార్టీ బలంగా ఉంటేనే ఎక్కడైనా మనం అభివృద్ధిని చూడగలం, లేకపోతే ఏకపక్షంగా ఉంటుంది. ఇప్పుడు జంగిల్ రాజ్ అనే విషయంలో వీళ్ళ భయాలు వీళ్ళకు ఉన్నాయండి బీహార్ ప్రజలకి అని నేషనల్ మీడియా రాస్తుంది. ఒకవేళ వీళ్ళు వచ్చారంటే, ఆర్జేడీ వచ్చిందంటే మళ్ళీ వెనకట్లాగానే 4 గంటలకు ఏటీఎంలు మూసేయటం, రోడ్ల మీదకి వచ్చి దోపిడీలు, దొంగతనాలు, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ పెరిగిపోతాయని ఒక భయం అయితే ఉంది. అవునా కదా? ఇప్పుడు రియాజ్ గారు చెప్పినట్టు ఆయన మంచిగా అనలైజ్ చేశారు. కానీ రోడ్లు ఒకటే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇండియాలో ఒక్క రోడ్లు కాదు. ఇప్పుడు ప్రజలు 20 సంవత్సరాల క్రితం ప్రజలు, ఇప్పుడు ప్రజల్లో చాలా తేడా ఉంది. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా వెళ్ళి 15-20 సంవత్సరాలు చెప్తే ప్రజల్ని దాన్ని నమ్మి చేసేవాళ్ళు. కానీ ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ప్రతి మనిషి దగ్గర మొబైల్ ఉంది. ఇట్ ఈస్ ఎ డిజిటల్ రివాల్వర్. ప్రతి విషయం అపోజిషన్ ఏం చెప్తుంది, రూలింగ్ పార్టీ ఏం చెప్తుంది, మొత్తం అన్ని అసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకి ఏంటి, ఇప్పుడు కులము, మతము ఇవన్నీ తగ్గింది చాలా వరకు. దే వాంట్ డెవలప్మెంట్, దే వాంట్ ఎంప్లాయ్మెంట్, దే వాంట్ ఎ గుడ్ లైఫ్. దానికి ఏ గవర్నమెంట్ అయితే ఒక్క రోడ్ వేస్తే మీకు ఓట్లు పడవు, మన నీళ్లు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇన్ అడిషన్ టు అన్నిటికన్నా జస్టిస్ ఈజ్ సీన్ టు బి డన్. ఏ గవర్నమెంట్ అది గుండాగర్ది చేస్తూ ఆ గవర్నమెంట్ ఎక్కడా రాదు, ఎక్కడైనా ఇండియాలో. ఆ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కానీ ఎందుకు డిక్లైన్ అవుతుందంటే, గ్రాస్ రూట్ లెవెల్లో దెర్ ఇస్ నో. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా నేను చాలా చూశాను. ఉన్నారు మంచి మంచి లీడర్స్ ఉన్నారు, మంచి వక్తలు ఉన్నారు. హైయర్ లెవెల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, మిడిల్ లెవెల్ ఈజ్ లిటిల్ బిట్ ఓకే, బట్ గ్రౌండ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ ఈజ్ జస్ట్ నిల్. దాన్ని వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం పాదయాత్ర చేస్తున్నారు, ఇవన్నీ వెరీ గుడ్. కానీ మనకి ఎప్పుడైతే గ్రాస్ రూట్ లెవెల్, అట్లీస్ట్ ఇట్ టేక్స్ అనదర్ 5 years, దాన్ని బాగా రివైవ్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. అప్పుడే ప్రజల్లో మళ్ళీ ఇట్ ఈజ్ అది ఒక ఈ యొక్క నేచర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సర్క్యులేషన్ ఆఫ్ ఎలీట్స్. ఒక్కోసారి ఒకటి పైన ఉంటారు, మళ్ళీ స్లోగా ఇట్ టేక్స్ నియర్ అబౌట్ 60-70 years అలా సర్క్యులేషన్ అవుతూ ఉంటారు ఎలీట్స్ అనేవాళ్ళు. ఒకసారి ఇంత ముందు కాంగ్రెస్ అన్నిటికన్నా టాప్ ఉన్నది. అప్పుడేమవుతుంది, కాంగ్రెస్ స్లోగా డిక్లైన్ అవుతుంది. బీజేపీ 30 years బ్యాక్, 40 years బ్యాక్ ఎంతో డౌన్లో ఉండేది, ఇప్పుడు టాప్ లోకి వచ్చింది. ఇలాగే సర్క్యులేషన్ ఆఫ్ ఎలీట్స్ థియరీ లాగా ఇలా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం డిక్లైన్ అవుతుందో మన పార్టీ కానీ మన యొక్క ప్రజల్లో ఎలా ఉంది, అందుకని ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా ఒపీనియన్ పోల్స్ కానీ దీస్ ఆర్ ఏ మస్ట్. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. మన శాంపుల్ సైజ్ సరిగ్గా లేదనుకో, మనం వెళ్ళిన ప్లేస్లు అన్ని సరిగ్గా కవర్ చేస్తే రాంగ్ అవుతుంది. వాట్ వాజ్ యువర్ శాంపుల్ సైజ్ అండి బీహార్ లో? We took from 500 to 1000, 1500. మా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, వెన్ వీ గో టు ఏ పర్టికులర్ ప్లేస్ మనకు ఒక ట్రెండ్ దొరుకుతుంది. దెన్ వీల్ ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ 400, 500, 1000. If the trend we are getting, that is more than, because మేము ఇంతకుముందు 2017 ఉత్తరప్రదేశ్ చేసాం, 2024 లో ఆంధ్రప్రదేశ్ చేసాం. మా స్పెషాలిటీ ఏంటంటే, మేము ఏ క్యాండిడేట్స్ కి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత మెజారిటీతో విన్ అవుతారు. లాస్ట్ టైం మేము ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి 59,000, అంటే 6 నెలల క్రితం చెప్పాం, 59,000 ఓట్లతో ఆయన గెలుస్తారని. ఆయనకి 61,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత 6 నెలల క్రితం, అంటే 4 నెలల క్రితం రోజా గారికి కాన్స్టిట్యూన్సీలో మేము తిరిగినప్పుడు 50,000 ఓట్స్ ఆమె ఓడిపోతారని మేము ఇచ్చాం, ఒక 5 months బ్యాక్. కొన్ని యూట్యూబర్స్ చాలా క్రిటిసైజ్ చేశారు, అసలు ఏంటి 50,000 ఎలా వస్తుంది, అసలు క్రితం 3 ఎలక్షన్లో 4,000, 5,000 అంటే మేము అనుకున్నాం సరే మా డాటా షోయింగ్ 50,000 ఆమె ఓడిపోతున్నారని. కానీ స్లోగా దాన్ని తగ్గించి మేము 14,000, 20,000 అంటే డాటా అన్ని సరిగ్గా. కానీ మాకు ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా. యాక్చువల్లీ షీ లాస్ట్ విత్ 48,000 ఓట్స్. ఓకే. సో మా స్పెషాలిటీ, మా శాంపుల్ సైజ్ ఏంటంటే
ఒక ఏరియాలో మేము వెళ్ళినప్పుడు మాకు ఒక ట్రెండ్ కనిపిస్తే వి స్టాప్ దే. ఆ ట్రెండ్ లేదనుకోండి వి మే గో అప్ టు 5,000 ఆల్సో 6,000. ఎప్పుడైతే నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుందో, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందో, ఆ ప్లేస్ లో మనకి ట్రెండ్ కావాలి. ఒక చోటకి వెళ్తే అగైన్ సంబడి ఈజ్ నెక్ టు నెక్ ఫైట్, అగైన్ వి గో టు సమ్ అదర్ ప్లేస్ నెక్ టు నెక్, అగైన్ వి గో టు సమ్ అదర్ నెక్ టు నెక్, దెన్ వాట్ దట్ ప్లేసెస్ వి ఫెయిల్ టు ప్రిడిక్ట్ ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని ప్లేసెస్ మేము బీహార్లో తిరిగి ఎక్కడ చూసినా మాకు ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ నాకు అనిపించింది ఏంటి మేము తప్పు చేస్తున్నామా, ప్రజలు తప్పు చేస్తున్నారు, అసలు ఏంటిది. మాకు గఠబంధన్ చాలా తక్కువ ముందు ఇనిషియల్ ఒక 5 days 6 days చూసినప్పుడు మహాగఠబంధన్ చాలా తక్కువ వీ కుడ్ సీ. నాకు అనిపించింది ఏంటి వాట్ వెదర్ ఐఎమ్ రాంగ్ ఆర్ వాట్ మై అప్రోచ్ ఈజ్ రాంగ్, వాట్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్. మళ్ళీ కొంచెం ఆ సీమాంచల్ కొంచెం ఆ ఏరియా కొంచెం పికప్ అయింది. ఈ ఆర్జేడి మిగతా కాంగ్రెస్ కూడా 2-3 ప్లేసెస్లో కొంచెం మాకు స్ట్రాంగ్ గా కనిపించింది. బట్ అదర్వైజ్ వేరెవరు ఇనిషియల్ 5 days 6 days అనిపించింది నాకు అసలు ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్ అలా అనిపించింది అన్నమాట. సో శాంపుల్ సైజ్ డిపెండ్స్ అపాన్ హౌ యూ, మనకు ఒక ట్రెండ్ వస్తుందంటే వీ స్టాప్ ఇట్. ఆ ట్రెండ్ లేదు, బట్ శాంపుల్ సైజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఆల్ రిక్వైర్స్ టైం. సార్ రియాజ్ గారు ఒక్క మాట మీకు ఒక సెంటెన్స్ ఈ వాంట్స్ టు సబ్మిట్. రియాజ్ గారు రామ్మోహన్ రావు గారు కొన్ని విలువైన అభిప్రాయాలు చెప్పారు. నేనేం పూర్తిగా